హాయ్ ఫ్రెండ్స్, సినిమా మోహన్ కి స్వాగతం. ఇప్పుడు మనం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించినటువంటి డాకు మహారాజ్ రివ్యూ చూద్దాం. అసలు సినిమా ఎలా ఉంది, సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయినటువంటి ఆ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందనే వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. ఈ సినిమాలో హీరోయిన్స్ గా ప్రజ్ఞా జైస్వాల్, ఊర్వశి రవితేజ నటించారు. అలాగే ప్రధాన పాత్రలో వచ్చేసి శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరితో పాటు సచిన్ కేడేకర్, రవి కిషన్, మెయిన్ విలన్ గా వచ్చి బాబీ డియోల్ నటించారనమాట. ఇక కథలోకి వెళ్తే సినిమా వచ్చేసి మదనపల్లి బ్యాక్ డ్రాప్ లో ఓపెన్ అవుతుంది. అక్కడ ఒక గురుకులాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేటువంటి ఒక ప్రిన్సిపాల్ పాత్రలో మనకి సచిన్ కేడేకర్ కనిపిస్తారు. సచిన్ కేడేకర్ దగ్గర ఉన్నటువంటి టీ ఎస్టేట్ ని అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే రవికిషన్ లీజుకి తీసుకుంటారు. కానీ ఆయన అక్కడ అతని తమ్ముడితో కలిసి ఇల్లీగల్ వ్యాపారాలన్నీ దందాలన్నీ చేస్తుంటారు. దాంతో ఒకనొక సందర్భంలో సచిన్ కేడేకర్ మనవరాలు వైష్ణవి అనేటువంటి అమ్మాయి కుక్కని ఎమ్మెల్యే తమ్ముడు చంపేయడంతో అక్కడ అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఆ అమ్మాయి ఏడుస్తుండడంతో సచిన్ కేడేకర్ ఏం చేస్తాడంటే పోలీసుకి కంప్లైంట్ ఇస్తారు. ఆ పోలీస్ కంప్లైంట్ వల్ల ఏమవుతుందంటే ఆ ఎమ్మెల్యే రన్ చేస్తున్నటువంటి టీ ఎస్టేట్ ని కోర్టు క్లోజ్ చేసేస్తుంది అనమాట. ఆ టీ ఎస్టేట్ ను ఓపెన్ చేయాల్సిందిగా మెయిన్ విలన్స్ రవికిషన్ కి ఫోన్ చేస్తారు. అసలు మెయిన్ విలను రవికిషన్ కి ఒక టీ ఎస్టేట్ ను ఓపెన్ చేయాలి, చచ్చినట్టు నువ్వు ఓపెన్ చేయాలి అనేటువంటి ఫోన్ చేయడంతో కథలో ఇంకా వేగం గుంజుకుంటుంది. అసలు ఆ టీ ఎస్టేట్ లో ఏముంది, అసలు ఎందుకు మెయిన్ విలను ఇంతగా ఖచ్చితంగా ఆ టీఎస్ ని ఓపెన్ చేయాలంటున్నాడు అనేటువంటి ఒక క్యూరియాసిటీ అయితే అందరిలో కలుగుతుంది అనమాట. దాంతో రవికిషన్ ఎలాగైనా ఆ టీ ఎస్టేట్ ని పైన కేసును వాపస్ తీసుకోవడానికి ఏం చేస్తాడంటే సచిన్ కేడేకర్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ పైన దాడులు చేయడానికి ప్రారంభిస్తాడు. మెయిన్ గా ఆ పాప వైష్ణవిని చంపడానికి తన అనుచరులతో ప్రయత్నాలు చేస్తారనమాట. అప్పుడు సచిన్ కేడేకర్ దగ్గర పనిచేసేటువంటి ఒక పని మనిషి ఏం చేస్తాడంటే మధ్యప్రదేశ్ భోపాల్కి ఫోన్ చేసేసి ఇట్లా డాకు మహారాజుకి చెప్పండి, వైష్ణవికి మీ అవసరం వచ్చింది అని ఫోన్ చేస్తారనమాట. దాంతో అక్కడ బాలకృష్ణ ఎంట్రీ ఉంటుంది. అక్కడ నుంచి సినిమా నెక్స్ట్ రేంజ్ లోకి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి అంటే విలన్స్ వచ్చి పాపని చంపాలని ట్రై చేయడం, బాలకృష్ణ ఆ పాపని కాపాడుకోవాలనుకోవడం, రవికిషన్ కి వార్నింగ్ ఇస్తాడనమాట. ఇంకా రవికిషన్ వల్ల కూడా ఏమీ కాదు అనుకుంటున్న తరుణంలో మెయిన్ విలన్ ఎవరంటే ఇక్కడ బాబీ డియోల్, అతనికి సంబంధించినటువంటి అనుచరుడు మెయిన్ అతను దిగుతాడు అనమాట. అతను దిగేసి ఏం చేస్తాడంటే పాపని చంపడానికి పెద్ద ఎత్తున అటాక్ ట్రై చేస్తాడు అనమాట. అప్పుడు బాలకృష్ణ అండ్ టీం కలిసి అంటే ఎవరైతే దాడికి వచ్చారో వాళ్ళందరి పైన అటాక్ చేసి చంపేస్తారు. అప్పుడు సచిన్ కేడేకర్ అడుగుతాడు, అసలు మీరెవరు, మీరు మా ఫ్యామిలీని ఎందుకు కాపాడాలనుకుంటున్నారంటే అప్పుడు అసలు కథ స్టార్ట్ అవుతుంది. అక్కడితో ఇంటర్వెల్ అవుతుంది. అసలు ఇంటర్వెల్ తర్వాతే అసలు సివిల్ ఇంజనీర్ గా మధ్యప్రదేశ్ భోపాల్కి వెళ్ళినటువంటి సీతారాం అనేటువంటి ఒక ఇంజనీర్ డాకు మహారాజుగా ఎందుకు మారాడు, అక్కడ ఉన్నటువంటి విలన్స్ అంటే గ్రానైట్ బిజినెస్ చేసేటువంటి విలన్స్ తో హీరోకి ఎందుకు గొడవ పడాల్సిన అవసరం వచ్చింది, అక్కడ ఉన్న ప్రజలకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటి, దాన్ని హీరో ఎలా తీర్చాలనుకున్నాడో, అతనికి విలన్స్ నుంచి వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటి, తను ఎందుకు డాకు మహారాజుగా మారాడో, ఆ మారిన క్రమంలో విలన్స్ తన పైన ఎలా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడో, దానికి హీరో ఏం చేయాలనుకున్నాడు, ఈ క్రమంలో హీరో ఏం కోల్పోయాడు అనేది కథ ఇలా జరుగుతుంది అనమాట. కథ అంతా ఇలా జరుగుతుంది. ఇంకా లాస్ట్ లో క్లైమాక్స్ లో విలన్స్ చంపేసి అక్కడ స్టోరీ ఎండ్ చేశారనమాట. నటీనటులు పనితీరుకు వస్తే బాలకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన మాస్ అప్పీలు, డైలాగ్ డెలివరీ, డాన్సులు, తను ఎప్పటిలాగే తనదైన గ్రేస్ తో ఎనర్జీతో ఆయన చంపేశాడు. అంటే ఆయన ఫ్యాన్స్ కు ఒక మంచి విందు భోజనం లాంటి సినిమా ఇచ్చాడు. మెయిన్ ప్రధానంగా చూస్తే ఫస్ట్ హాఫ్ లో బాలకృష్ణ అని డైరెక్టర్ బాబీ కొల్లి తెరకెక్కించిన తీరు సింప్లీ సూపర్ అని చెప్పాలన్నమాట. ఆయనకు ఉన్నటువంటి మాస్ ఎలిమెంట్స్ అంతా దట్టించి యాక్షన్ సన్నివేశాలన్నీ మిక్స్ చేసి ప్రతి సన్నివేశాన్ని గూస్ బంప్స్ తెప్పించేలాగా ప్రతి సీన్ ని అట్లా తీసుకుంటూ వెళ్ళాడనమాట. ఫస్ట్ హాఫ్ లోనే ఒక మంచి విందు భోజనం లాంటి సినిమా అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో వస్తే డాకు మహారాజ్ అంటే ఒక సివిల్ ఇంజనీర్ డాకు మహారాజుగా ఎందుకు మారాడు, అక్కడ మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఎందుకు హీరో డాకు మహారాజుగా మారాడు అనేటువంటి కథనంతా తీసుకెళ్లాడు. అంటే ఆ కథకి అంటే డాకు మహారాజు కథకి ఫస్ట్ హాఫ్ ని లింక్అప్ చేసుకుంటూ వెళ్ళాడు అనమాట. ఆ డాకు మహారాజు ఫస్ట్ హాఫ్ కథకి సచిన్ కేడేకర్ ఫ్యామిలీకి ఇలాంటి టైఅప్ అంటే ఇలాంటి లింకులన్నీ ఏర్పరచుకోవడం వల్ల కథలో అంటే ఒక ఎమోషన్ పార్ట్ తీసుకుంటూ వెళ్తూ వచ్చారు. అక్కడ నుంచి క్లైమాక్స్ తీసుకెళ్లిపోయారు. అంటే లాస్ట్ లో విలన్ వచ్చేసి ఇంకా బాలకృష్ణ చంపాలనుకోవడం రావడం, బాలకృష్ణ అప్పటికంటే ఫ్లాష్ బ్యాక్ లోని ఇద్దరు విలన్స్ ని చంపేసినట్టు బాలకృష్ణ మెయిన్ విలన్ ని ఇంకా క్లైమాక్స్ లో చంపేస్తాడు. అది మెయిన్ కథ. ఇంకా సంక్రాంతికి విషయానికి వస్తే బాలకృష్ణ మరోసారి సంక్రాంతి హీరో నిరూపించుకున్నారు.